జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు అవమానం ఎదురవ్వచ్చు. కానీ ఆ టైంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం అవమానం జరిగినప్పుడు తప్పకుండా పాటించాల్సిన 5 శక్తివంతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం మోటివేషన్ కాదు, ఇది నీ జీవితాన్ని మార్చగలిగే ఆలోచన. నీ మైండ్ను నీ కంట్రోల్లో ఉంచుకో. ఆ టైంలో కోపం రావడం సహజం, కానీ నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే అదే ఏదో ఒకరోజు నీ కథలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. నిన్ను ఎవరు తక్కువ చేశారో వారిని చూసి రియాక్ట్ అవ్వకు, వాళ్లకు నీ వర్క్తోనే రిప్లై ఇవ్వు. అవమానం అనేది ఒక పరీక్ష లాంటిది. ఆ టైంలో నువ్వు నీ మైండ్ను కంట్రోల్లో పెట్టగలిగితే నీ లైఫ్లో ఏ ఛాలెంజ్ అయినా నీకు చిన్నదే అనిపిస్తుంది. అవమానం జరిగినప్పుడు రియాక్ట్ కావడం ఈజీ, కానీ కంట్రోల్లో ఉండడమే నిజమైన పవర్. అవమానం నిన్ను తగ్గించడానికి కాదు, నిన్ను మరింత స్ట్రాంగ్గా చేయడానికి వస్తుంది. మైండ్ కంట్రోల్లో లేకపోతే బయటి ప్రపంచంలో గెలిచినా ప్రయోజనం లేదు. అవమానాన్ని బలంగా మార్చుకో. అవమానం ఒక ఆయుధం. దాన్ని నీ శత్రువుపై కాదు, నీ జీవితంపై వాడుకో. గొప్ప గొప్ప వాళ్ళందరి సక్సెస్ అవమానం నుండి వచ్చిందే. అవమానం నిన్ను చాలా బాధ పెట్టవచ్చు, కానీ దాన్ని బలంగా మార్చుకుంటే ఏదో ఒకరోజు నీ విజయమే వాళ్లకు సమాధానం చెప్తుంది. నీ జీవితాన్ని మార్చేసే శక్తి అవమానంలోనే దాగి ఉంది. ఇన్సల్ట్ అనేది నీ జీవితానికి ముగింపు కాదు, అది నీ విజయానికి ఆరంభం. సైలెంట్గా ఉండు. ఎవరైనా నిన్ను అవమానిస్తే వెంటనే స్పందించకు, ఎందుకంటే ఆ టైంలో కోపం మాట్లాడుతుంది, కానీ నిశ్శబ్దం ఆలోచిస్తుంది. మాటలతో కాదు, నీ పనితో చూపించు. ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వారే రేపు నీ సక్సెస్ను చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు చేసిన అవమానం కంటే నీ సైలెన్సే పెద్దదిగా కనబడుతుంది. నీ నిశ్శబ్దాన్ని చూసి వాళ్ళే తడబడతారు. అంటే వాళ్ళు నిన్ను అవమానించారు, కానీ ఇక్కడ గెలిచిందెవరు? నువ్వే. గుర్తుపెట్టుకో, నీ మాటల కన్నా నీ మౌనం బలంగా ఉన్నప్పుడు నీ శక్తి వారిని భయపెడుతుంది. అవమానాన్ని విజయంగా మార్చుకో. చాలామంది గొప్పవాళ్ళు అవమానం ఎదుర్కొన్నవారే. ఎవరూ గుర్తించని స్థితి నుండి మొదలై వాళ్ళు కష్టంతో సహనంతో ఎదిగారు. నీ జీవితం కూడా అలాగే. ఇప్పుడు కష్టంగా అనిపించొచ్చు, కానీ ఈ అవమానమే నీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. నువ్వు చేయలేవని చెప్పిన వాళ్ళకి నువ్వు చేసి చూపించు. ప్రతి అవమానం నీకు చెప్పే మెసేజ్ ఒక్కటే: నీ లెవెల్ ఇది కాదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని. ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే రేపు నీ ఎదుగుదల చూసి షాక్ అవుతారు. ఈ ప్రపంచంలో థ్యాంక్స్ చెప్పాల్సింది నిన్ను పొగిడిన వాళ్ళకి కాదు, అవమానించిన వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళ వల్లే నువ్వు సక్సెస్ అవుతావు. అవమానం తర్వాత వచ్చే విజయం ప్రపంచం మొత్తాన్ని సైలెంట్గా చేసేస్తుంది. ప్రతీకారం కాదు, విజయమే నీ సమాధానం కావాలి. అవమానం శాపం కాదు, అదృష్టం. అవమానం చాలామందికి శాపంలా అనిపిస్తుంది, కానీ అసలు నిజం ఏంటంటే అవమానం అనేది శాపం కాదు, అది అదృష్టం. నిన్ను అవమానించిన వాళ్ళు నీ శత్రువులు కాదు, వాళ్ళే నీకిచ్చిన పెద్ద గిఫ్ట్. ఎందుకంటే నీలో ఉన్న అసలు శక్తిని వాళ్ళే బయటకు తెస్తారు కాబట్టి. వాళ్ళు నిన్ను తక్కువగా చూసేంతవరకు నువ్వు నీ అసలు విలువను గుర్తించలేవు. ఒక్క అవమానం చాలు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. ఎందుకంటే బలంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి అవమానం ఒక స్పీడ్ బూస్టర్లా పనిచేస్తుంది. అవమానాన్ని నీ అదృష్టంగా భావించు, ఎందుకంటే అవమానం జరిగినప్పుడే నీ ఎదుగుదల మొదలవుతుంది. అవమానం ఒక్క క్షణం మాత్రమే, కానీ ఆ క్షణంలో నువ్వు తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తు అవుతుంది. చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలు నిన్ను విజేతగా నిలబెట్టే గొప్ప ఆయుధాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.